ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శాసన మండలి, శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ కొయ్యి మోషన్ రాజు అధికారులకు ఇప్పటికే నిర్దేశం చేశారు. సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను సమీక్షించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. బీఎస్సీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించబోతున్నాం అనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో ఈ అంశాల మీద నిర్వహిస్తామని చెప్పినప్పుడు కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో కూడా సభని పూర్తి స్థాయిలో ఇటు కూటమికి సంబంధించిన సభ్యులు మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ సభ నిర్వహించేటువంటి కొన్ని కీలక అంశాలను మాత్రం పూర్తి స్థాయిలో ఆమోదం తెలపడానికి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపు 18వ తారీఖున కేబినెట్ లో డెడికేటెడ్ కమిషన్ నివేదిక మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పై సభలో తీర్మానం లేదా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా డిఎస్సి ఎల్నిఓ ప్రభావం వ్యవసాయ రంగాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూస్తే కనుక డిఎస్సిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలందరూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాము. అయితే డిఎస్సికి సంబంధించిన జరిగినట్టు అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవకతవకలన్నీ కూడా అసెంబ్లీలో అంటే సరైనటువంటి బలం లేకపోవడంతో పూర్తి స్థాయిలో అసెంబ్లీకి ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కాకపోవడం, అంతేకాకుండా ఆ సమయం కూడా ఆయనకి అనుకున్న స్థాయిలో సమయం అసెంబ్లీలో మాట్లాడే సమయం లేకపోవడంతో కూడా దీన్ని పూర్తిగా శాసన మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో మండలి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఈ అంశాన్ని చర్చకు తీసుకురావాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అయితే ఆ శాసన మండలిలో మాత్రం డిఎస్సికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. అది ఆ సభ స్టార్ట్ అయిన రోజు నుంచే అంటే ప్రశ్నోత్తరాల సమయంలో ఈ చర్చను తీసుకొస్తారా, లేదు అంటే కనుక దీన్ని చర్చ జరపాలంటూ కూడా ముందుగానే సభ్యులు పట్టుబడి తీర్మానం చేస్తారా అనే దాని మీద కూడా సభ స్టార్ట్ అయిన కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడే ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ లో సాగునీరు, తాగునీరు ఎద్దరికి సంబంధించినటువంటి ఎల్నిఓ ప్రభావం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా శాంతి భద్రతల నిర్వహణపై పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ జరగడమే కాకుండా రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీసులందరితో కూడా జూమ్ కాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటమే కాకుండా ఫిజికల్ గా మొత్తం ఆఫీసర్లందరినీ కూడా సెక్రటరియట్ లో సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎప్పటికప్పుడే పునఃపరిశీలన చేసుకోవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి పోలీసులు యాక్టివ్ గా పనిచేయాలనే దాని మీద కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. కేసులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఎక్కడా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేయాలంటూ కూడా ఎక్కడా కూడా దీన్ని కన్సర్న్ చేయొద్దనే ఉద్దేశంతో కూడా ఎవరైనప్పుడు కూడా అంటే ఆ పార్టీలతో సంబంధం లేకుండా అక్రమాలకు ఎవరు పాల్పడినా సరే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం మీద ఎటువంటి అప్రతిష్ట రాకూడదనే దాని మీద కూడా పోలీసులు పనిచేయాలంటూ కూడా గతంలో చెప్పిన జరిగిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు తెలపడమే కాకుండా బిల్లులు కొన్ని సభకు ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. కొన్ని బిల్లులు అయితే బిల్లు పెట్టి తీర్మానం చేసే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.